హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అరకు ట్రిప్లోని పార్ట్ 2 మీకు చూపించబోతున్నాను. ఈ పార్ట్ 2లోని మన కాఫీ ప్లాంటేషన్స్ అండ్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన వుడెన్ బ్రిడ్జ్ అది చూపించబోతున్నానండి. ఇదైతే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యానండి. అందరూ వెళ్ళి విజిట్ అవ్వండి. చాలా అంటే చాలా బాగుంది. అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం వెళ్ళాము అంటే. ఏముంది అంటే ఏమి ఉండవు, బట్ మొక్కలు అది బాగుంటుంది. దీని టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్స్ 50 రూపీస్, చైల్డ్ వచ్చి 20 రూపీస్. ఎవరైనా వెడ్డింగ్ షూట్స్ అవి చేయాలనుకుంటే 2000 రూపీస్ అన్నమాట. ఇది ఎంట్రన్స్ పార్ట్ అండి. అంతా కొండ మీదే సెట్ చేశారు, బట్ చాలా ఈజీగా వాకబుల్గా ఉంది. ఎక్కడికక్కడ స్టెప్స్ అవి పెట్టి చాలా బాగుంది. వాకింగ్ పేవ్మెంట్ అదిను ఇలా చెట్ల మధ్యలోని అంటే ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ చేసినట్టు ఉంటుందన్నమాట. మనకి చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో. చాలామంది అసలు ట్రాఫిక్ జామ్ అయిపోయిందే దీని గురించే. మెయిన్లీ అరకు ట్రిప్లోని ట్రాఫిక్ జామ్ అయింది అంటే ఫస్ట్ వుడెన్ బ్రిడ్జ్ ప్లేస్లోనమాట. దీని బిఫోర్ వచ్చేసి వ్యూ పాయింట్ ఒకటి ఉంది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ప్రతి స్పాట్ దగ్గరికి వచ్చి చెట్ల దగ్గర న్యాచురల్గా పిక్స్ తీసుకోవడం అంటే చాలా సరదా కదండి. ఇది వచ్చేసి లైక్ పొలాల మధ్యలో పెడతారు కదా ఎత్తుగా, అలాంటి ప్లేస్. నేనైతే ఇంకా వెళ్తున్నానండి. చూసారు కదా జనాలు ఎలా అయితే పాస్ అవుతున్నారో. ఒక మంచి ప్లేస్కి వెళ్ళాము అనే ఫీల్ అయితే ఉంటుందండి, ఎప్పటికీ మర్చిపోలేము. నేనైతే ఇన్స్టాగ్రామ్లో చూశాను, ఎవరో వుడెన్ బ్రిడ్జ్ కోసం డెఫినెట్గా విజిట్ అవ్వాలి అని చాలా ఎక్సైటెడ్గా ఉండేది. అట్ ద సేమ్ టైం రీసెంట్గానే మేము ప్లాన్ చేసుకొని వెళ్ళాము. నాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. చూసారా మూవీస్లో మనం హీరోయిన్స్ ఎలా నడుస్తూ వెళ్తూ ఉంటారో ఆ ఫీల్ అయితే కనిపించింది. చూడండి అంత న్యాచురల్ అనమాట. ఆ చెట్లుని హాఫ్ చేసి ఎక్కడ మళ్ళీ మనకి పెయిన్ కానీ అలా ఏం ఉండవు, లైక్ గుచ్చుకోవడం అలాంటివి ఏమి ఉండవు. ఎక్కడికక్కడ చాలా నీట్గా ఫర్నిష్ చేసి ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మంచి ఫొటోస్ అయితే భలే వస్తున్నాయండి న్యాచురల్ లైట్లోని. ఎండ్ అయితే ఉంది కానీ బట్ ఎండ్ ఎక్కువ మనకి పడదు. అంతా మొత్తం అంతా చూసారా కాఫీ ప్లాంటేషన్స్ ఎంత బాగున్నాయి. అక్కడే కాఫీ బీన్స్ అవి పెంచుతారనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి ఆ స్పాట్కి వెళ్ళాక. మీరందరూ కూడా తప్పకుండా విజిట్ చేయండి. డిఫరెంట్ మొక్కలు, ఆకులు, ప్లెజెంట్ అట్మాస్ఫియర్ వల్ల మనకేంటంటే ఫ్రెష్ ఎయిర్ని ఫీల్ అవుతున్నట్టు. చాలా అంటే సిటీ లైఫ్కి ఈ లైఫ్కి చాలా ఆపోజిట్ అనమాట, కంప్లీట్ ఆపోజిట్. సిటీ లైఫ్లో అంతా పొల్యూషన్, మొత్తం వెహికల్స్, అలా మొక్కలు ఎక్కడున్నాయండి. అదే ఇక్కడికి వచ్చేసరికి న్యాచురల్ ప్లేస్కి వచ్చేసరికి చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఎలా అంటే లైక్ పచ్చని మొక్కల్ని చూస్తే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అలా అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. చాలామంది అయితే మంచి ఫొటోస్ తీసుకున్నారు ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో, గ్యాంగ్స్తో. చూసారు కదా ఇది నించున్న స్పాట్. ఇదైతే పైకి ఎక్కి నించున్నాను. చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. సో మీరందరూ కూడా తప్పకుండా విజిట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ని నా వీడియోలో షేర్ చేయండి కామెంట్స్లో. ఓకేనండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.